హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మష్రూమ్ మంచూరియా. ముందుగా మష్రూమ్స్ అన్నిటిని కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. అవి 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ మైదా, నెక్స్ట్ సాల్ట్, కారం, ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఫుడ్ కలర్, ఇది జస్ట్ ఆప్షనల్, మీకు కావాలంటే యూస్ చేయండి, లేదంటే అవసరం లేదు. చాలా కొంచెం వాటర్ ఊరికే అలా మిక్స్ చేసేసుకొని ఇది రెడీగా పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు ఇది మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చామంటే మష్రూమ్స్ బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఆ లోపల మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిపోవాలి మంచిగా. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇవి తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గార్లిక్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, కొంచెం జింజర్, అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్, ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో కొద్దిగా గ్రీన్ చిల్లీ సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి, వెనిగర్, షుగర్, సాల్ట్, ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కంటెంట్ వేసుకుంటామంటే సాస్ అనేది మనకి మష్రూమ్స్కి బాగా పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కొంచెంసేపు అలా సాట్ చేసుకున్నామంటే ఎంత టేస్టీగా ఉండే మష్రూమ్ మంచూరియా ఇంకా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and share. For more interesting videos, please subscribe to my channel Uha's Kitchen.